ఏమిటి బాబా ఇది అప్పుడే ముసుగుతాను లేలే. అబ్బా నా ఒక్కదానికి ఏం తోచడం లేదు బావా, లేవమంటే. అరే ఇలా కాదు, ఉండు నీ పని చెప్తా. ఓ బావా లేవమంటుంటే ఎవరు? ఆ ప్రశ్న అడగవలసింది నేను. ఒంటరిగా ఉన్న మగాన్ని, పైగా దుప్పటి కప్పుకున్న వాడిని ఇంత నిర్బంధ పెట్టడం. ఓ వాట్ యు ఫాల్ మై కంట్రీ లేడీస్. yes మేడం, అసలు అడగాలంటేనే నాకు గిట్టదు. అందుకే మనకి ఇంత దూరం. ఓహో అలాగా, అందుకనే తమరు ముందు కిందకు దూకండి. దూకటమే? అమ్మ బాబోయ్, పడితే ప్రాణం పోదు. పోతే పోయి. ఇదిగో మేడం, ఇది నీ ఇల్లేమి కాదు. కావాలంటే కూర్చో, కబుర్లు చెప్పుకుందాం, నాకేం అభ్యంతరం లేదు. మిస్టర్, నువ్వు మొండివైతే నేను శతం మొండి. నేను ఇక్కడి నుంచి ఎలా సాగనంపాలో నాకు బాగా తెలుసు. ఓహో, గొలుసు లాగుతారా? అంత తెలివి తక్కువ పని నేనేం చేయను. మిమ్మల్ని ఈ కాఫీతో సత్కరిస్తాను. వెల్కమ్. థ్యాంక్ యూ. ఫైన్, వండర్ఫుల్, నైస్. మేడం మేడం, గాలి కావాలా లేకపోతే తలుపులు ముద్దామని? అయ్యా అమ్మా మీకు నమస్కారం. దయచేసి అక్కడ కూర్చుంటారా? మేడం మేడం. ఏ మళ్ళీ ఏమొచ్చింది? అదే ఏం లేదు, సంగీతం అంటే మీకు ఇష్టమేనా అని. ఏ పాట పాడతారా? అబ్బే వాయిస్. పారిపోయాడే బాబా. ఏమిటి ఏమిటి? ఎక్కడికి వెళ్ళావు బాబా? నీళ్లు తెచ్చేసరికి ట్రైన్ కదిలిపోయింది, అందుకని పక్కన పాడు పెట్టలేకాను. ఏమిటమ్మా? మా బావ కనిపించకపోతే పిలిచాను. భలేవారండి, పోలీసులు అంటే ఎంత తొలగనైపోయింది. ఓ ఐఎమ్ సారీ. బాబా సామాన్ నింపించు. నాన్న, నువ్వు పోలీసు ఉద్యోగానికే గౌరవాన్ని తెచ్చావు. సీనియర్ పోలీస్ వెంకటస్వామి పేరు వినని వాళ్ళు లేరు కదా. ఈనాడు నువ్వు ఈ లోకంలో లేకపోయినా నీ అడుగుదాడల్లో నీ అంతటి వాణ్ణి కావాలని ప్రయత్నం చేస్తున్నా. వెంకటస్వామి జూ అంటే జూనియర్ అని అందరూ నన్ను పిలుస్తుంటే నేను ఎంత ఉబ్బిపోతుంటానో తెలుసా? ఎప్పటికైనా నేను కూడా పోలీసుని. నీ గౌరవ ప్రతిష్టలు నిలబెట్టప్పుడు కదా నా జన్మ సార్థకమయ్యేది. కానీ ఏమి లాభం, నేను పొట్టివాడని నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు. నాన్న నాన్న, నిరాశ వలన నీ కృషి ద్వారా ప్రభుత్వాన్ని మెప్పించు. పొట్టివాడివైనా గట్టివాడివని ఒప్పించు. ఉద్యోగం సంపాదించు. ఉద్యోగం సంపాదించిన తర్వాత లంచాలు మాత్రం పుచ్చుకో. నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న. లంచం చస్తే పుచ్చుకోను, పుచ్చుకునే వాళ్ళని ఊరుకోను, జైల్లో పెట్టేస్తాను, పట్టేస్తాను. ఏంట్రా పట్టవాళ్ళని నిలబడే కళ్ళకంటున్నా? నానమ్మ నానమ్మ, నాన్న ఇప్పుడు నాతో మాట్లాడాడే. అయ్యో 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 అయ్యో, మీ నాన్న మాట్లాడుతున్నా ఎప్పుడు చచ్చిపోతాను. ఏమన్నా గాలి గిలి పట్టినట్టు బాబు. గాలి కాదు, దయ్యం కాదు. నాన్న నాకు పోలీసు ఉద్యోగం వస్తుందని చెప్పాడే. అయినా నీకు పోలీసు తెచ్చాడురా. నువ్వు ఎప్పుడు ఇలాగే అంటుండు, వచ్చే ఉద్యోగం కాస్త పోతుంది. పోయి అన్నం పెట్టు. నీ పెద్ద చెప్తే ఇంతవయ్యా అన్నాను. మీ నాన్న వాగుతూనే ఉంటుంది ఎప్పుడు. నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు అలా వాగొద్దని చెప్పి. ఏమిటి మావయ్య అలా కొత్తగా చూస్తున్నా? మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కలకాలం మీరు ఇలాగే కలిసి ఉండాలని నా కోరిక. అదెలా కుదురుతుంది మావయ్య? సుశీ. అవును మావయ్య, జబ్బులు తగ్గించడం మా డాక్టర్ల పని అయితే లేని తగులు సృష్టించడం ఈ లాయర్ల పని. మరి ఇద్దరికి ఎలా కుదురుతుంది? ఓహో అదే. లోకంలో జబ్బులు తగ్గిపోతే మీ డాక్టర్లు బోర్డులు తిప్పాల్సిందే. ఆహా,
అసలు ప్రజల్లో తగులే లేకపోతే మీ లాయర్లంతా చటికిలు పడాల్సిందే కదా మావయ్య. ఇటువంటి విషయాల్లో జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టం అమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రతి మానవుడికి ఏదో కేసు అంటూ ఒకటి ఉండి తీరాలి. వేణు ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చామమ్మా. ఈసారైనా 4 రోజుల పాటు ఇంటి నిండి ఉంటావా, మళ్ళీ వెంటనే వెళ్తావా? ఇంట్లో ఉంటారు, ఖాళీ ఎక్కడిది? అసలే బిజినెస్ తో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే. ఏం బిజినెస్ ఏమో. బిజినెస్ కదా, బిజినెస్ నీ నాయన రాని నీ చేత 3 ముళ్ళు వేయించి నిన్ను మూల కూర్చోబెట్టకపోతే నా పేరు సూరమ్మే కాదు. సూరమ్మ కదని ఎవరు అంటారు మీ అమ్మ పెట్టిన తర్వాత? అసలు పెళ్ళాటానికి పెళ్ళేది అని. దొరలాగున్నావు, నీకు పిల్ల దొరకపోవడం ఏంటి? కావాలంటే కొండ మించి పోతుంది తెలుసా? బావ కోతినిచ్చి పెళ్లి చేస్తావా నాయనమ్మ? నువ్వే పెళ్లి చేసుకుంటావా జయజమ్మ? నేను కోతినే. శుక్రాలైనా బావా కొంచెం స్టిఫ్ గా ఉండు. నన్ను చూసాడు. ఏడవకు, నవ్వమంటావా? నీ విగ్రహం చూస్తుంటే నాకు నిగ్రహం పోతుంది. ఏమి ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు, లావుకు తగ్గ అందం. ఇది కదా పర్సనాలిటీ. పెళ్లి చేసుకుంటావా బావా? నీ పర్సనాలిటీ నాకుంటే నేనేం చేసేవాడిని తెలుసా? ఏం చేస్తావు? అమాంతంగా హఠాత్తుగా పోలీసులు అయిపోయేవాడిని. వేధవాగుడు నువ్వును. నా బిజినెస్ లో చేరరా, రోజుకి వేలకు వేలు సంపాదించవచ్చు. బిజినెస్ అవును. అదంటేనే నాకు మంట. కుట్ర, దగ, మోసం, దొంగతనం. ఏమన్నా? దొంగతనం. ఏమన్నావు? నువ్వు న్యాయంగానే బిజినెస్ చేస్తున్నావు అనుకో, అందరూ అలా ఉండడం లేదు కదా. అయినా నీ బిజినెస్ నేను చేరను, నా పోలీసు ఉద్యోగంలో నువ్వు చేరద్దు. ఎందుకని? నువ్వు చేరావంటే మా పొట్టి వాళ్ళ గతి మట్టిపాలే. నానమ్మ ఆకలిస్తుంది, అన్నం పెట్టు, డ్యూటీకి వెళ్ళాలి. ఏడుసావు గానీ ఏదో కబుర్లు చెప్పక తొందరగా రా. డ్యూటీ అంటే ఏదో కబుర్లు అంటాయో నాని. చూసావా బావా? మరి కాదురా, ఉద్యోగాలు ఎంత డ్యూటీ ఏమిటి రాజాని? నీకు వచ్చిందా డౌట్? అవును బావా, ఈ జూ చేస్తున్నది ఆనరీ పోలీసు ఉద్యోగం. అంటే జీతం ఉద్యోగం. ఇలా డ్యూటీ చేసి 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 ఎప్పుడో ఒకసారి దొంగను పట్టేస్తాను. వాణ్ణి మెల్లగా పోలీసులకు అప్పచెప్పేస్తాను. పోలీసులు వాడిని జైల్లో తోసేస్తారు. తోసేస్తా. నాకు ఇచ్చేస్తారు ఏమిటి? పోలీసు ఉద్యోగం. వెరీ గుడ్. ఆహా, పోలీస్ నీ జన్మే జన్మయ్యా, ధన్యమైంది. అమ్మ బాబోయ్, చైర్మన్ గారి కార్య ఆపేశాడు. నిన్ను అభినందించాలి. వస్తున్నా, ఉండరా. పోలీస్ కంగ్రాచులేషన్. ఏమిటిది? నా జన్మ ధన్యమైంది. ఎవరైతేనే మిమ్మల్ని అభినందించాలి. ఆహా, మీ ఉద్యోగమే ఉద్యోగం, మీ యాక్షనే యాక్షన్. ఈ చేతుకున్న శక్తి ఈ లోకంలో అంటే జూనియర్ వెంకటస్వామి, సన్ ఆఫ్ లేట్ సీనియర్ వెంకటస్వామి. ట్రాఫిక్ ఆగిపోయిందిరా. ఉండండి అయ్యా, ఉండమ్మా. అరే గెట్ అవుట్. ఉండు సార్. గెట్ అవుట్. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఓ నువ్వా? మళ్ళీ ఇక్కడ కూడా దాపరించావు? అబ్బే, గొడుగు తెరిస్తే వానొస్తుందేమో అని. I say you shut up. You me who? నాన్న, నీ అంతటి వానయ్యేటట్లు నన్ను ఆశీర్వదించు నాన్న. ఆ దొంగలను పట్టుకునే అద్భుత శక్తి నాకు ప్రసాదించు నాన్న. అప్పుడు నాకు వస్తుంది పోలీసు ఉద్యోగం. బిడ్డ, నీ కోరిక సఫలీకృతం అవుతుంది. నువ్వు నా అంతటి వాడవు అవుతావు. సూత్రాలు డైరీలో ఉన్నాయి, సూక్ష్మంగా తెలుసుకో. నాన్న మాట్లాడాడు, నన్ను ఆశీర్వదించాడు, నాకు ఇచ్చాడు నిధి. ఏ అర్థము లేకుండా కుక్కలు మొరగవు. మరి ఆ గజ్జి కుక్క ఎప్పుడు అరుస్తుంటుంది? రాత్రిపూట దొంగను పట్టడానికి వెళ్ళేటప్పుడు దుస్తులు ఉండకూడదు. మరి
మఫ్టీలో ఉండవలను. ఇప్పుడు నేను మఫ్టీలోనే ఉన్నా. దొంగలు వస్తున్నా. గుడ్ నైట్ ఫాదర్.